హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. 12వ పీఆర్సీ అలాగే 24% హెచ్ఆర్ఏ పైన అయితే కీలక నిర్ణయం విడుదల. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే 24% హెచ్ఆర్ఏ కొనసాగింపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు 24% ఇంటే అద్దె భత్యం హెచ్ఆర్ఏ కొనసాగింపై అయితే సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రభుత్వంలో 12వ పీఆర్సీ కమిషన్ని నియమించి త్వరితగతిన ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని ఆ సంఘ పూర్వ ప్రధాన కార్యదర్శి నాభా ప్రసాద్ అయితే ఓ ప్రకటనలో కోరారండి. సో ఇక్కడ ఏదైతే హెచ్ఆర్ఏ ఉందో అది 24%ని ఇంకొక ఇయర్ పాటు జూన్ 2025 వరకు అయితే కొనసాగుతుంది అని అయితే ఉత్తర్వులు వెలువడ్డాయండి. సో ఈ హెచ్ఆర్ఏను నియమించాల్సింది పీఆర్సీ కమిషన్ అనమాట. సో పీఆర్సీ కమిషన్ లేకుండానే ఈ విధంగా హెచ్ఆర్ని అయితే నియమించారు. గరిష్టంగా 25,000కు మించకుండా అయితే ఈ హెచ్ఆర్ఏ అనేది అమలు పరచాలని అయితే ఉత్తర్వులలో ఉంది. సో పీఆర్సీ నియమించకుండానే 2025 జూన్ వరకు మనకు హెచ్ఆర్ఏని పొడిగించడం వల్ల ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే పీఆర్సీ అనేది మరొక సంవత్సరం పాటు ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్.